ఆదుకోవడం కోసం, ముఖ్యంగా వలసలు నివారించడం కోసం వచ్చినటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టం వామపక్షాల మద్దతుతో 2005లో చట్టంగా రూపొందించబడింది. ఈ చట్టం వల్ల పేదలు, వ్యవసాయ కూలీలు వలసలు నివారించడంతో పాటు వాళ్ళ జీవితాల్లో మెరుగైనటువంటి ఫలితాలు పొందడం కోసం ఉపయోగపడింది. అంతేకాకుండా చిన్న మధ్యతరగతి రైతులందరూ కూడా తమ భూములను అభివృద్ధి చేసుకోవడం కోసం, పంటలను అభివృద్ధి చేసుకోవడం కోసం కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడిన పరిస్థితి వచ్చింది. మహిళలకి, పురుషులకి సమానమైనటువంటి వేతనాలు కూడా ఈ ఉపాధి హామీ చట్టంలో వచ్చింది. ఇట్లాంటి బ్రహ్మాండమైనటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు భూస్వాములకి, పెట్టుబడిదారులకి మద్దతు పలికే విధంగా, వాళ్ళకు ఉపయోగపడడం కోసం, ఉపాధిని ఉసురు తీసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నూతన ఉపాధి చట్టాలు వీబీజీ రామ్జీ పేరుతో తీసుకొచ్చింది. ఈ చట్టాలు పేదలకు ఏమాత్రం ఉపయోగపడవు, గ్యారెంటీ లేదు. రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున భారం పడుతుంది. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవ విషయం, ఈ జిల్లాలో, చిత్తూరు జిల్లాలో పెద్దపంజాని మండలంలో బొమ్మకొండ ప్రాంతంలో 300 ఎకరాలు పైగా పేదల ఆధీనంలో ఉంది. వీళ్ళంతా వ్యవసాయ కూలీలు ఈ ప్రభుత్వ భూముల్ని సాగులోకి చేసుకొని పంటలు పెట్టుకుంటా ఉన్నారు. కానీ ఈ పంటలు నమోదు చేసుకోకుండా, వీరికి సాగు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమీ అమలు కాకుండా పోతున్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు చెప్తున్నటువంటి దానికి చిత్తశుద్ధి ఆచరణలో చూపించాలి. కాబట్టి పెద్దపంజాని మండలంలో వెంటనే సాగు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు.